హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. అద్భుతాలేమీ జరగలేదు. ముంబై మరో పరాజయాన్ని మూటకట్టుకొని మొత్తం మీద ఈ సీజన్లో తను ఆడినటువంటి 14 మ్యాచ్ల్లో 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలబడింది. లక్నో ఒకవేళ ఏమైనా వండర్స్ చేస్తుందేమో, భారీ తేడాతోటి విజయాన్ని సాధించి చెన్నైకి థ్రెట్ చెప్తుందేమో అనిపించింది. బట్ అది కూడా జరగలేదు. మొత్తం మీద విజయాన్ని అయితే నమోదు చేసుకోగలిగింది లక్నో. మ్యాచ్ నెంబర్ 67 వాంఖెడేలో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ మొదటి ఓవర్లోనే దేవదత్ పడిక్కల్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొంతసేపు మెరుపులు మెరిపిస్తున్నటువంటి స్టైనిస్ కూడా అవుట్ అయిపోయాడు 28 రన్స్ చేసి. ఈవెన్ దీపక్ హుడా 11 రన్స్ మాత్రమే సాధించి అవుట్ అయ్యాడు. మొత్తం మీద 10వ ఓవర్కే 69 ఫర్ 3. సో ఈ దశలో అందులోనూ రాహుల్ బాల్ని స్ట్రైక్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏమంత వేగంగా పరుగుల్ని రాబట్టలేకపోతూ ఉన్నాడు. సో కనీసం 175 కనుక సాధించేట్లయితే చాలా గొప్ప అనేటువంటి దశలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏ ముంబై ఇండియన్స్ బౌలర్ని కూడా వదిలిపెట్టలేదు. కేవలం 29 బాల్స్లో 25 సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలబడ్డాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏకంగా 8 మంది బౌలర్లని ప్రయోగించాడు అంటేనే అర్థమవుతోంది. పూరన్ అండ్ చాలా బాధ్యతగా హాఫ్ సెంచరీ చేసినటువంటి కెప్టెన్ రాహుల్ ఈ జోడీ ముంబై బౌలర్ల మీద ఎంత ఆధిపత్యాన్ని ప్రదర్శించారు అనేటువంటిది అర్థమవుతూ ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా చర్చనీయాంశమవుతూనే ఉంది. మరొకవైపు ఈ రోజు నాటు బుమ్రాని ఆడించకపోవటం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నటువంటి బుమ్రా ఒకవేళ నిన్న కనుక ఆడి ఒక 3-4 వికెట్లు తీసుకున్నట్లయితే ఖచ్చితంగానే రేసులో ముందుండేవాడు. కానీ అతనికి విశ్రాంతినివ్వటం, ఈవెన్ ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా ఆడుతున్నటువంటి తిలక్ వర్మని కూడా విశ్రాంతి ఇవ్వటం అరకమైనటువంటి టీం సెలక్షన్ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎనీవే, ఆలస్యంగా జట్లో వచ్చినా కానీ నిలకడగా రాణిస్తున్నటువంటి నువాన్ తుషారా 3 వికెట్లని తీసుకున్నాడు. పీయూష్ చావ్లా అద్భుతమైనటువంటి బౌలింగ్, కేవలం 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్. సో వీళ్ళిద్దరూ రాణించారు. కానీ పాండ్యా 2 ఓవర్లలోనే 27 రన్స్ కన్సీడెడ్. ఎందుకు బౌలింగ్ చేస్తున్నాడు అనేటువంటిది పాండ్యాకే తెలియాలి. బహుశా ఈ ప్రదర్శనని చూసి వరల్డ్ కప్లో రోహిత్ శర్మ పాండ్యాకి బౌలింగ్ ఇస్తాడో లేదో అనేటువంటిది చూడాల్సినటువంటిదే. ఏదైనా కానీ 214 రన్స్ ఎట్ ద ఎండ్. చివరిలో ఆయుష్ బదోని కూడా మెరుపులు మెరిపించాడు. కృణాల్ పాండ్యా తన వంతుగా 7 బాల్స్లో 12 రన్స్, బదోని 22 10 బాల్స్లోనే. సో దాంతో 214 రన్స్ ఆన్ ద బోర్డ్. ఖచ్చితంగానే ప్రత్యర్థిని శాసించేటువంటి స్కోరే అది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి రోహిత్ శర్మ ధాటిగా ఆడాడు. 38 బాల్స్లో 68 రన్స్. మధ్వాలే కొంతసేపు పోరాడేటువంటి ప్రయత్నం. సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అవటం ఖచ్చితంగానే వాళ్ళని హర్ట్ చేసింది. ఈవెన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిలబడలేకపోయాడు. ఎప్పుడైతే మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేస్తున్నటువంటి తిలక్ వర్మ లేడో మరింత ఇబ్బంది పడింది. కానీ నమంధీర్ ఒక పోరాటాన్ని చూపించాడు. స్ఫూర్తిదాయకమైనటువంటి ఆట తీరుని కనబరిచి 50+ స్కోర్ చేయగలిగాడు. కానీ ఎల్ఎస్జి బౌలర్లలో అందరూ కూడా సమిష్టిగా రాణించి 196 దగ్గర కట్టడి చేయగలిగింది ముంబైని. దాంతో 18 పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది లక్నో. కృణాల్ పాండ్యా బ్యాటింగ్లో చివరిలో అవసరమైనటువంటి పరుగులు చేస్తే బౌలర్గా కూడా చక్కగా రాణించాడు. నిన్న ఎకానమీ తోటి కూడుకున్నటువంటి బౌలింగ్ వికెట్లను కూడా సాధించాడు. ఈవెన్ నవీన్ ఉల్ హక్. సో ఈ విజయంతో ఒక కన్సలేషన్ విక్టరీ అనుకోవచ్చు లక్నోకి. 7th పొజిషన్లో నిలబడింది. మొత్తం మీద ఈ విజయాన్ని సాధించటం చెన్నై అభిమానులు మరింత ఆస్వాదించుంటారు. ఎందుకంటే ఎక్కువ మార్జిన్ లేకుండానే విజయాన్ని సాధించారు కాబట్టి. మరొక వైపు ఆఫ్ కోర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశమే. ఏదైనా ముంబై ఈ ఏడాది మాత్రం ఎవరు ఊహించినటువంటి విధంగా ఘోరమైనటువంటి ప్రదర్శన చేసి 10వ స్థానంలో నిలబడింది. బహుశా
క్యాప్టెన్సీ విషయం మీద నెక్స్ట్ ఇయర్ కల్లా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. గంభీర్ ఆఫ్ కోర్స్ పాండ్యాని వెనకేసుకొస్తూ ఉన్నాడు, కానీ పాండ్యా ఆన్ ద ఫీల్డ్ అతని యొక్క హావభావాలు కావచ్చు, లేకపోతే ప్లేయింగ్ లెవెన్ని నిర్ణయించుకునేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఖచ్చితంగానే ఆన్ ది స్కానర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.